మీకు కూడా నాలా ఆలూ బజ్జీ అంటే ఇష్టమా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అరకప్పు శనగపిండి తీసుకొని, రుచికి తగినంత సాల్ట్‌ని వేసుకొని, వాటర్‌ని కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, ఉండలు లేకుండా ఇలా స్పూన్‌తో గానీ, విస్కర్‌తో కానీ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 బంగాళదుంపల్ని నీట్‌గా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్‌లోకి వేసుకొని, ఈ పిండి అనేది ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా తీసుకొని, మరుగుతున్న ఆయిల్‌లోకి ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని, రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని, వేరొక ప్లేట్లోకి తీసుకొని టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తక్కువ టైంలో మీరు కూడా ఆలూ బజ్జీని ఇంట్లోనే ఈజీగా